ఇప్పుడు మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకునే ముందు ఎందుకు ఇది ఏర్పడిందో, ఎలా ఏర్పడింది, ఇది ఏర్పడడానికి గల కారణాలు ఏమిటో ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. హాయ్, దిస్ ఇస్ నరేంద్ర. వెల్కమ్ టు భారత్ ఇన్ఫో. ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది 1917 ఆగస్ట్ 20న. ఈ రోజే బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా ఎడ్విన్ మాంటెగు బ్రిటిష్ పార్లమెంట్లో ఒక డిక్లరేషన్ ఇచ్చాడు. దీనినే మాంటెగు డిక్లరేషన్ అని అంటారు. ఇక దీనిని ఆగస్ట్ డిక్లరేషన్ అని కూడా అంటారు. ఈ డిక్లరేషన్లో అతను చెప్పాడు, బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియాలో కొద్దిగా ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ని ఏర్పాటు చేయడానికి ఆలోచిస్తున్నారని. కానీ ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. మొదటిది, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే ఏమిటి? ఇక రెండవది, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఎప్పుడు ఏర్పడుతుంది? ఇప్పుడు మనం రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ గురించి మాట్లాడితే ఇది ఇండియన్ పాలిటీ యొక్క డీప్ సబ్జెక్ట్. దీనిని బాగా అర్థం చేసుకోవాలి అంటే పార్లమెంట్ ఎలక్షన్స్, నో కాన్ఫిడెన్స్ మోషన్ లాంటి కొన్ని టాపిక్స్ కవర్ చేయాల్సి ఉంటుంది. మనం దీనిని నెక్స్ట్ వచ్చే చాప్టర్లలో తెలుసుకుందాం. ప్రస్తుతానికి దీని గురించి సింపుల్గా అర్థం చేసుకుందాం. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే ఏ గవర్నమెంట్ అయినా పవర్లో ఉంటుంది ఎంతవరకు అయితే అక్కడ ఉన్న ప్రజలు ఆ గవర్నమెంట్ మీద నమ్మకం ఉన్నంత వరకు. ఉదాహరణకి, మీరు మీ కొద్దీ గెలిపించుకున్న గవర్నమెంటు మీరు నమ్మకం కోల్పోయినప్పుడు దింపేయచ్చు. ఇలాంటి సిస్టమ్ని రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ సిస్టమ్ అని అంటారు. దీని అర్థం బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియాలో సెల్ఫ్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి చూస్తూ ఉందని. ఇక సెకండ్ది, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? యాక్చువల్గా ఆగస్ట్ డిక్లరేషన్లో దీనిని ఎక్కడే కానీ మెన్షన్ చేయలేదు, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఎప్పుడు ఏర్పరచాలని. దీని అర్థం బ్రిటిష్ గవర్నమెంట్కి రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని ఆలోచన అయితే ఉంది, కానీ ఎప్పుడు ఏర్పాటు చేస్తారని ఎవరికీ కూడా తెలియదు. ఇంతవరకు మనం చూసాం, అది 1917లో మన ఇండియా బ్రిటిష్ కాలనీగా ఉన్నప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది రానున్న రోజుల్లో ఇండియాలో ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయబడుతుందని. దీనినే సెల్ఫ్ గవర్నమెంట్ ఇంకా డొమినియన్ స్టేటస్ అని కూడా అంటారు. కానీ ఇక్కడ చూడండి, వీటి రెండింటి మధ్య భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఇక్కడ వైస్రాయ్ ఇంకా అతని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ యొక్క రోల్ ఉంటుంది. మరి ఇక్కడ ఇండియాలో ఇండియన్స్తో గెలిపించుకొని ఏర్పడ్డ గవర్నమెంట్ రూల్ ఉంటుంది. ఇక్కడి నుండి ఇక్కడి వరకు వెళ్ళడానికి బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క ప్లాన్ ఏంటంటే కొద్దిగా ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లో ఇండియన్స్ సంఖ్య పెంచడం. అంటే ఎక్కువ సంఖ్యలో ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లో ఇండియన్స్ని పార్ట్గా చేయడం. దీనితో పాటు సెల్ఫ్ గవర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేయడం. ఈ విధంగా మెల్లమెల్లగా ఇండియాని ఒక సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్గా తీసుకొని వెళ్ళడం. ఇప్పుడు మనం ఒక టైం లైన్లో చూద్దాం, ఇండియాని ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్గా ఎస్టాబ్లిష్ చేయడానికి బ్రిటిష్ గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుందో అని. ఫస్ట్, బ్రిటిష్ గవర్నమెంట్ బ్రిటిష్ ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919ని ఏర్పాటు చేసింది. దీనినే మాంటేగు చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అని కూడా అంటారు. దీనిని 1919లో ఎనాక్ట్ చేసినప్పటికీ 1921లో ఫోర్స్లోకి వచ్చింది. ఈ యాక్ట్లో చాలా ఫీచర్స్ యాడ్ చేశారు. బ్రిటిష్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లో ఇండియా సంఖ్యని పెంచారు. ఎగ్జాంపుల్కి, వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఇండియన్స్ సంఖ్యని 1 నుంచి 3కు పెంచారు. ఇది మాత్రమే కాదు, ఫైనాన్స్ కమిటీ లాంటి ఇంపార్టెంట్ కమిటీలలో ఇండియన్స్ని ఇంక్లూడ్ చేయడం. ఈ యాక్ట్ మొదటిసారిగా ప్రావిన్షియల్ బడ్జెట్ని సెంట్రల్ బడ్జెట్ నుంచి సపరేట్ చేసింది. వీటితో పాటు ఈ యాక్ట్లో ఇది కూడా చెప్పడం జరిగింది, ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఇప్పుడు ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకోబడతారని. యాక్చువల్గా అలా అయ్యింది కూడా. 1920లో ఇండియాలో మొదటి డైరెక్ట్ ఎలక్షన్స్ జరిగాయి. ఈ బేస్ మీదనే ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెజారిటీ ఆఫ్ సీట్స్ ఫిల్ అయ్యాయి. వీటన్నిటితో పాటు సెంట్రల్ పబ్లిక్ కమిషన్ని ఏర్పాటు చేయాలని ప్రపోజ్ చేసింది. ఫస్ట్ టైం బై క్యామరలిజం ఇంట్రడ్యూస్ చేసింది. ప్రావిన్షియల్ ఇంకా సెంట్రల్ సబ్జెక్ట్ని డివైడ్ చేసి ప్రావిన్సెస్లో డయార్కీ ఇంట్రడ్యూస్ చేసింది. ఇంకా లండన్లో ఇండియా కోసం హై కమిషనర్ ఆఫీస్ని కూడా ఏర్పాటు చేసింది. ఇలా ఏర్పడ్డ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919లో ఇంకొక ప్రొవిజన్ ఉంది. అది ఈ యాక్ట్ అమలైన 10 సంవత్సరాల తర్వాత అంటే 1929లో ఒక కమిషన్ అపాయింట్ చేయబడుతుంది. ఈ కమిషన్ మాంటెగు చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ యొక్క ఇంపాక్ట్ మరియు ప్రోగ్రెస్ని ఎగ్జామిన్ చేసి ఇంకా వాటితో పాటు కొన్ని రకాల రికమెండేషన్స్ని కూడా ఇస్తుంది, ఇండియాలో ఇంకా ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురావాలి అని. కాకపోతే ఈ కమిషన్ 2 సంవత్సరాల ముందే అంటే 1927లో ఈ కమిషన్ని సెటప్ చేశారు.
ఈ కమిషన్లో టోటల్గా 7 మెంబర్స్ ఉన్నారు. ఈ కమిషన్ చైర్మన్ సర్ జాన్ సైమన్. ఇతని పేరు మీదుగానే ఈ కమిషన్ ఏర్పడింది. 1927 నవంబర్ నెలలో సైమన్ కమిషన్ బ్రిటిష్ ఇండియాకి వచ్చింది. 1930 మే నెలలో సైమన్ కమిషన్ తన మొదటి రిపోర్ట్ను పబ్లిష్ చేసింది. ఇలా పబ్లిష్ చేసిన రిపోర్ట్స్ గురించి డిస్కస్ చేయడానికే లండన్లో బ్రిటిష్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కాన్ఫరెన్సెస్ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్. ఇలా బ్రిటిష్ గవర్నమెంట్ చే ఏర్పాటు చేయబడ్డ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్కి ఇండియన్ పొలిటికల్ లీడర్స్, ప్రిన్స్లీ స్టేట్స్ ఇంకా చాలా రకాల ఫీల్డ్స్కి సంబంధించిన ప్రముఖులను ఇన్వైట్ చేసింది. మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 12 నవంబర్ 1930 నుంచి 19 జాన్ 1932 వరకు జరిగింది. దీనిని అఫీషియల్లీ జార్జ్ 5 ఇనాగురేట్ చేశారు. ఇక రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 7 సెప్టెంబర్ 1931 నుంచి 1 డిసెంబర్ 1931 వరకు జరిగింది. ఇక థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 17 నవంబర్ 1932 నుంచి 24 డిసెంబర్ 1932 వరకు జరిగాయి. ఈ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ తర్వాత 1934లో ఎంఎన్ రాయ్ ఇలా చెప్పాడు. చూడండి, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కోసం మీరు ఆలోచిస్తున్నారు, ఇది మంచి మాటనే. కానీ ప్రతి గవర్నమెంట్కి దానికి సంబంధించిన ఒక కాన్స్టిట్యూషన్ అంటూ ఉంటుంది. ఇక ఏ గవర్నమెంట్ అయినా ఆ కాన్స్టిట్యూషన్ బేస్గా తీసుకొని వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైతే రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి ఆలోచిస్తున్నారో దానికి కూడా ఒక కాన్స్టిట్యూషన్ అవసరం పడుతుంది. సో ఎందుకు ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఏర్పాటు చేయకూడదు? దానిలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారు చేసేలాగా. యాక్చువల్గా ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే 1934లో ఎంఎన్ రాయ్ మొదటిసారిగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పాటు చేయడానికి ఐడియా ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనం తిరిగి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ దగ్గరికి వెళ్ళినట్లయితే 1930-1932 మధ్యలో జరిగిన ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ని బేస్గా తీసుకొని బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935ని తీసుకొచ్చింది. ఇలా బ్రిటిష్ గవర్నమెంట్ చే ఏర్పాటు చేయబడ్డ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో ప్రావిన్సెస్కి అటానమస్ అంటే స్వయం ప్రతిపత్తిని కల్పించింది. ఇంకా ప్రావిన్సెస్లో రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇక్కడ ఒకటి గమనించండి, 1917లో బ్రిటిష్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది టోటల్ ఇండియాకి రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తానని. కాకపోతే అలా చేయలేకపోయింది. బట్ అట్లీస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారా ప్రావిన్సెస్ని అటానమస్ చేసింది. దీనితో పాటు చాలా మందికి ఓటింగ్ రైట్స్ కూడా కల్పించింది. ఇప్పుడు 10% టోటల్ పాపులేషన్కి ఓటింగ్ రైట్స్ వచ్చాయి. అంటే ఇది ముందు దానితో పోలిస్తే చాలా ఎక్కువ అని. దీని తర్వాత 1935లో మొదటిసారిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అఫీషియల్గా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఏర్పాటు చేయడానికి డిమాండ్ చేసింది. 1938లో ఈ డిమాండ్ని ఇంకొక స్టెప్ ముందుకు తీసుకెళ్లారు. నెహ్రూ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున ఒక డిమాండ్ చేశాడు. అతను ఇలా అన్నాడు, చూడండి, మాటలు జరుగుతున్నవి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడానికి. కానీ మాకు కావాలి ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడానికి అధికారం కేవలం భారతీయులకు మాత్రమే ఉండాలని. అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఓన్లీ ఇండియన్స్ మాత్రమే ఉండి తీరాలని. 1940న బ్రిటిష్ గవర్నమెంట్ తరపు నుంచి ఆగస్టు ఆఫర్ వచ్చింది. ఇది నెహ్రూ యొక్క డిమాండ్స్ని యాక్సెప్ట్ చేసింది. ఇదే ఇండియన్ పాలిటీ సిరీస్ యొక్క ఫస్ట్ పార్ట్ వీడియో. నెక్స్ట్ పార్ట్లో 1942 నుంచి 1947 వరకు ఇండియన్ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్స్ చూద్దాం. ఇంకా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.